హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, నిజంగా చాలా బాగుందండి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మరలా ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన చికెన్ బాగా క్లీన్ అవుతుంది, అలాగే చికెన్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని వంపేసి మరలా వాటర్ని వేసుకొని ఫ్రెష్ వాటర్ని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ 3 సార్లు వరకు క్లీన్ చేశాను. ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయలు 50% వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు 50% కుక్ అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ని కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి. టమోటాస్ మనకు ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి కదా. వీటిని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు అంతా కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమోటాస్ అంతా కూడా మన చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నిటిని కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి కరివేపాకుని స్కిప్ చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు వాటర్ని వేసానండి, మీ గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 15 నిమిషాల పాటు కేవలం సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా సన్నటి సెగ మీద ఉడికించుకుంటే మనకి చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది, అలాగే మసాలాలన్నీ కూడా బాగా పడతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బటర్ని వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ బటర్ని స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి బటర్ని యాడ్ చేసుకుంటే. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముక్కని చెక్ చేసుకోండి. మన చికెన్ ముక్క అనేది బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూసారు కదా, ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి
చికెన్ ఉడికిందనేది అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.